నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కొలువు తీరి ఇంకా కొన్ని రోజులు కూడా కాడవటం లేదు. అప్పుడే ప్రభుత్వం కూలిపోతుందని మాటలు వినిపిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం నుంచే ఈ విమర్శలు మొదలయ్యాయి. నిజంగా తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కూలిపోతుందా? మాజీ సీఎం స్టాలిన్ ఎందుకు ఈ మాట అన్నారు? విజయ్ ప్రభుత్వ పనితీరును 6 నెలల పాటు పరీక్షించేందుకు మనసు అంగీకరించడం లేదా? అన్నా డీఎంకే చీలక వర్గం మద్దతు ఉన్న విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్కు ఉన్న అనుమానాలేంటి? విజయ్ సర్కార్ స్టాలిన్కు రుచించడం లేదా? రజనీకాంత్ నర్భగర్భ వ్యాఖ్యలకు స్టాలిన్ కామెంట్స్కు లింక్ ఉందా? విజయ్ ప్రభుత్వం కూలిపోతే స్టాలిన్కు సవాలేనా? బీజేపీ సీన్లోకి వస్తే డీఎంకేకు ఇబ్బందినా? ప్రభుత్వం పడిపోయాక రాష్ట్రపతి పాలన విధించినా ఇక్కట్లేనా? ఇన్ని సవాళ్లు ఉన్నా స్టాలిన్కు ఉన్న ధైర్యం ఏంటి? ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే. ఇదే అంశానికి సంబంధించి చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు మన్యం కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులు. ఇతర పార్టీల నుంచి కూడా మనకు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కోటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు, ఏంటి తమిళనాడులో రాజకీయాలు అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే మాత్రం విజయ్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మాజీ సీఎం స్టాలిన్ డిఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే కొంచెం ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. అంటే విజయ్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదు అనే విధంగా ఆయన వ్యాఖ్యానించేటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? లేకపోతే విజయ్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత జీర్ణించుకోలేకపోతున్నారా స్టాలిన్ జీర్ణించుకోలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం ఎవరికైనా ఉంటే ఉండొచ్చు, కానీ వాస్తవ పరిస్థితి అనేది మనం ఒకటి ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు స్టాలిన్ వాస్తవాన్ని అంగీకరించి మేము 6 నెలల వరకు ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు లేదా మరొక చేసేందుకు ప్రయత్నించము అనేటువంటి మాట మొదటినే చెప్పారు. రెండవది, విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కూడా చెప్పారు. అయితే మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని ప్రచారాలు, వార్తలు, లేకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నిటిని చూసిన తర్వాత ఒక పార్టీ నాయకుడిగా చేసినటువంటి ఒక సాధారణ కామెంట్ తప్ప ఏదో ప్రభుత్వాన్ని కూల్చివేస్తాము అనేటువంటి స్థాయిలో ఆ విధంగా చేసింది కాదు. ఎందుకంటే డిఎంకేకి అటువంటి బలము లేదు. రెండోది, విజయ్ ప్రభుత్వం డిఎంకే మద్దతుతోటి ఏర్పడలేదు. వామపక్షాలు లేకపోతే ఇతర చిన్న పార్టీల మద్దతుతోటి ఏర్పడింది. ఆ సమయానికి, బల ప్రదర్శన సమయానికి 25 మంది అన్నా డిఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆయనకి మద్దతు ఇచ్చారు. అయితే వస్తున్నటువంటి వార్తలు ఏమిటంటే ఆ తిరుగుబాటు ఎమ్మెల్యేలకి మంత్రి పదవులు ఇస్తారు విజయ్ అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఆ విధమైనటువంటి నిర్ణయం కనుక తీసుకొని అన్నా డిఎంకే ఎమ్మెల్యేల కనుక మంత్రి పదవులు ఇచ్చేట్లయితే మేము ఇచ్చినటువంటి మద్దతుని పునరాలోచించుకోవాల్సి ఉంటుందని సిపిఎం నాయకుడు కామెంట్ చేశారు. అందుకని అది ఏం జరుగుతుంది, ఏమిటి, నిజంగా ఇస్తారా లేదా అనేటువంటిది ఇప్పటికీ స్పెక్యులేషన్ తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. రైట్. మానవతారాయ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. మానవతారాయ్ గారు నమస్తే. నమస్తే. ఏంటి తమిళనాడు రాజకీయాలు అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే మాత్రం స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంచెం దుమారం రేపుతున్నాయి అనుకోవచ్చు. అంటే ఎప్పుడు కూలిపోతుందో తెలియదు విజయ్ ప్రభుత్వం అని చెప్పేసి జిల్లా కార్యదర్శుల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? ఒక పక్క మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది విజయ్ ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలో ఏ విధంగా చూడొచ్చు? అంటే స్టెబిలిటీగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా, లేకపోతే స్టాలిన్ అనేటువంటి వ్యాఖ్యలు నిజంగా అనుకోవచ్చా? విజయ్ ప్రభుత్వానికి, విజయ్ కూటమి ప్రభుత్వానికి ఇప్పటి వరకు అయితే ప్రమాదం లేదండి. భవిష్యత్తులో కూడా ఉండదు అనుకుంటున్నా. స్టాలిన్ గారు మొదటి నుంచి కూడా ఏంటంటే ఆయన ఓడిపోవటం, ఎమ్మెల్యేగా ఓడిపోవటం, తర్వాత అధికారంలోకి రాలేకపోవటం, విజయం చూసి జీర్ణించుకోలేక పైకి ఒక రకంగా లోపల ఇంకో రకంగా వ్యవహరిస్తున్న తీరు మనం గమనిస్తూనే ఉన్నాం. అంటే మొన్న ఆయన డిఎంకే కార్యకర్తలను ఉత్తేజపరచాలి కాబట్టి ఏం చెప్పాలా, మనం పోరాటం చేయాలంటే వాళ్ళలో ఉత్తేజం రాదు. కాబట్టి ఏదో రకంగా డిఎంకే కార్యకర్తల్ని మభ్యపెట్టి వాళ్ళలో ఉత్తేజం నింపే కార్యక్రమంలో భాగంగా మనం మధ్యలోనే విజయ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళా మనమే అధికారం, లేదంటే 2029లో పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందస్తు ఎన్నికలు వస్తాయని చెప్పేసి వాళ్ళ యొక్క డిఎంకే కార్యకర్తల సంతోషపెట్టడం కోసం, సంతృప్తిపరచడం కోసం మాట్లాడినట్టు
స్పష్టంగా ఉంది. అవును. ఏది ఏమైనప్పటికీ సరే విజయ్కి స్పష్టమైనటువంటి ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు, తర్వాత సిపిఐ, తర్వాత విసికే, కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నప్పటికీ తక్కువ అంచనా వేస్తున్నారు. కానీ విజయ్ పట్ల ప్రజల్లో ప్రజలు విజయ్కు చాలా అనుకూలంగా ఉన్నారు. తర్వాత సరే పూర్తి స్థాయి ఆధిక్యత రాకపోయినప్పటికీ ఒక ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయగలరు. ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ప్రజల ఆశీస్సులు ఉన్నప్పటికీ ప్రభుత్వం పడిపోయినప్పటికీ ఆ మచ్చ అనేది డిఎంకే మీద పడుతుంది ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా జరిగితే. కాబట్టి మళ్ళీ విజయ్ కూటమికి అవకాశాలు ఉంటాయి తప్ప డిఎంకే స్టాలిన్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. ఎందుకంటే కావాలని చెప్పి కోట్లాది రూపాయలు ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 30, 40, 50 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత విజయ్ పార్టీ ఎక్కడ కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేయాలి. హాలోగ్రామ్లో లేకపోతే టీవీల ద్వారానో ఎల్ఈడి ద్వారాలో ప్రచారం చేసినప్పటికీ యువత మొత్తం కూడా, ప్రజల మొత్తం కూడా విజయ్కే అత్యధిక స్థానాలు కట్టబెట్టడం జరిగింది, అతిపెద్ద పార్టీకి నిలబెట్టడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో అనవసరమైనటువంటి రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు చేస్తే అది డిఎంకే పార్టీకే ప్రమాదం అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి అంత అడ్డగోలుగా ఆయన చర్యలు తీసుకో. అదేవిధంగా కూటమిలో ఉన్నవాళ్ళు కూడా తప్పుడు అడుగులు వేయరని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏఐడిఎంకే వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ బలమైన మద్దతుదారు, అదేవిధంగా సిపిఎంలు కూడా తప్పు చేయవు అని చెప్పి మనకు స్పష్టమవుతుంది. వీసీకి కూడా వాళ్ళ యొక్క స్వలాభాల కోసము, వాళ్ళ రాజకీయాల ప్రయోజనాల కోసము బ్లాక్మెయిలింగ్కు పాల్పడకుండా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుంటే, కూటమిలో తమ పార్టీతో పాటు విజయ్ని కాపాడుకుంటే భవిష్యత్తులో తమకు ఓట్ల శాతం, సీట్ల శాతం పెరిగే అవకాశం ఉండే విధంగా వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా విజయ్ ప్రభుత్వానికైతే ప్రమాదం అయితే లేదని చెప్పి నాకు స్పష్టత. ఈ అంశాలను అయితే రాజకీయ అంశాలుగానే చూడాలంటారు. రైట్. అంతే వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన అంశంగానే చూడాలా. రైట్. కోటేశ్వరరావు గారు, అంటే మొత్తానికి మానవతారాయ్ గారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే అది కార్యకర్తలో ఉత్సాహాన్ని నింపుకోవడం కోసం ఏదో ఒకటి వాళ్ళకి భరోసా కల్పిస్తే వాళ్ళు ఉత్సాహంగా పనిచేస్తారు. అలాగే జిల్లా కార్యకర్తల సమావేశంలో, కార్యదర్శుల సమావేశంలో స్టాలిన్ వ్యాఖ్యానించిన వ్యాఖ్యలని చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ కూడా బలంగా ఉంది కాబట్టి, అంటే బలంగా నమ్మి మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి డోకా లేదని చెప్పేసి మానవతారాయ్ గారు చెప్తున్నారు. కోటేశ్వరరావు గారు, మొత్తానికి ఏఐడిఎంకే అలాగే డిఎంకే రెండు పార్టీలు కూడా కొన్ని దశాబ్దాల పాటు తమిళనాడు రాజకీయాలను ఏలై తమిళనాడును కూడా ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. కానీ ఈ రెండు పార్టీలే ఒక 5 సంవత్సరాలు మీరు, ఒక 5 సంవత్సరాలు మేము అన్నట్లుగానే గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలు నడిచినాయి. కానీ ఇప్పుడు కొత్తగా టీవీకే విజయ్ వచ్చిన నేపథ్యంలో ఎందుకు అంటే విజయ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రానియకుండా చేయాలని గత ఎన్నికల సందర్భంలో చేశారు. కానీ విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఉన్నారు. కానీ ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు అనుకోవచ్చా, లేకపోతే మళ్ళీ 2029 పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, వాటితో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయి, కాబట్టి దానికి సిద్ధంగా ఉండండి అని చెప్పేసి డిఎంకే శ్రేణులకు పిలుపునిచ్చారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ పార్టీ అయినా కానీ కోల్పోయినటువంటి తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదేవిధంగా కొత్త శక్తులు రంగంలోకి వచ్చినప్పుడు అవి నిలదొక్కుకోవడానికి కూడా ప్రయత్నిస్తాయి. ఆ క్రమంలో స్వల్పమైనటువంటి ఘర్షణ, అంటే రాజకీయ ఘర్షణ అయితే భౌతికమైనటువంటి ఘర్షణ కాదు, రాజకీయ ఘర్షణ తప్పకుండా ఉంటుంది. తప్పకుండా ఉన్నప్పుడు ఏ పార్టీకి నాయకులు ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లేదా నాయకుల్ని తమ క్యాంపులో నిలబెట్టుకోవడానికి లేదా అధికారం వైపు పోకుండా చూసుకోవడానికి ఆ విధమైనటువంటి ప్రకటనలు చేయడం సాధారణం. నేను ముందే చెప్పినట్టుగా స్టాలిన్ ప్రకటనలు కూడా, స్టాలిన్ ఉపన్యాసం లేదా ఆయన హెచ్చరికలను కూడా అంతవరకే తీసుకోవాలి తప్ప, నేను ముందే చెప్పా, స్టాలిన్ కి ప్రభుత్వాన్ని కూల్చివేసేంతగా అటువంటి సీన్ లేదు. ఆయన మద్దతు ఉంటే వేరు, ఆయన మద్దతే ఇవ్వలేదు. ఆ కూటమిలో భాగంగా పోటీ చేసినటువంటి ఇతర పార్టీలు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనటువంటి బేషరతు మద్దతు ఇచ్చాయి. వాళ్ళేమి కాంగ్రెస్ కానీ లేకపోతే ఇతర పార్టీలు కానీ ఏవి మాకు మంత్రి పదవులు కావాలి అనేటువంటి డిమాండ్ పెట్టలేదు. అటువంటి స్పష్టంగా ఉన్నాయి. అందుకని నేను ముందే చెప్పినట్టుగా అన్నా డిఎంకే వాళ్ళ మద్దతు చూసుకొని 25 మంది ఉన్నారు. ఇంకా సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ వీళ్ళు బలపరిచినా బలపడకపోయినా నాకు ఢోకా లేదు. ఎందుకంటే సంఖ్యలు చూసినప్పుడు అటువంటి ధైర్యం ఎవరికైనా వస్తుంది. కానీ ఆ విధమైనటువంటి రాజకీయ పరమైనటువంటి వైఖరిని కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ మద్దతు ఇచ్చినటువంటి పార్టీలు అన్ని కూడా పునరాలోచించుకుంటాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకని మరి మెచ్యూరిటీని ప్రదర్శిస్తారా లేకపోతే ఏం చేస్తారు అనేటువంటిది ఒక అంశం అయితే, ఇప్పుడు అన్నా డిఎంకే అనేటువంటి వాళ్ళని కనుక వాళ్ళు ఏ ఫ్యాక్షన్ అని కాదు,
వాళ్ళంతా బీజేపీతో అంటగాగి బీజేపీని సమర్థించి అన్ని విధాలుగా సమర్థించినటువంటి వాళ్ళు వచ్చి మళ్ళా ఈ విజయ్ని కూడా బీజేపీ క్యాంప్ వైపు ఏమన్నా లాక్కెళ్ళేటువంటి ప్రయత్నం ఆయన చేస్తారా? చేస్తే దాన్ని విజయ్ దాన్ని ప్రతిఘటిస్తారా, లేకపోతే ఏం చేస్తారు? ఇట్లాంటివన్నీ కూడా ఊహాజనితమైనవి కావచ్చు, కానీ రాజకీయాల్లో దేన్ని కూడా మనం కొట్టిపారేయలేదు. అందువల్ల తమిళనాడు రాజకీయాల్లో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక ఒత్తిడి చేసి లేదా స్కీమ్స్ ఆపేసి లేకపోతే ఇంకోటి కనుక చేసేట్లయితే ఇవాళ తాను ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు ఒకవేళ బీజేపీ వైపు మొగ్గినా గానీ రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు డిఫరెంట్ షేప్ తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకని ఒక 6 నెలల పాటు ఆయన ప్రభుత్వానికి ఎలాంటి డోకం లేదు. ఎందుకంటే ఒకసారి బల నిరూపణ అయిన తర్వాత 6 నెలల తర్వాతనే మళ్ళా ఎవరైనా అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వస్తే అర్హత ఉంటుంది. అందుకని అప్పటి వరకు జరిగేటువంటి ఏ విధమైనటువంటి పరిణామాల్లో కూడా ప్రభుత్వం కూలిపోయేటువంటి అవకాశం అయితే లేదు అన్నది స్పష్టం. రైట్. ఏదైనా చేస్తే గీస్తే ఆ బీజేపీ వల్లనే ఏమన్నా చెయ్యాలి అంటే ప్రభుత్వాన్ని పడగొట్టడం కంటే ప్రయత్నం అన్నాడీఎంకే వాళ్ళని చేర్చుకుంటే ఇప్పుడు మిగిలినటువంటి పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, నేను చెప్పినట్టుగా సిపిఎం ఆల్రెడీ కామెంట్ చేసింది, మీరు అటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మాకు వార్తలు వస్తున్నాయి, విలేకరులు అడిగితే అటువంటి పరిస్థితి వస్తే 2 సీట్లు ఉన్నప్పటికీ మేము మా మద్దతుని పునరాలోచించుకుంటామని చెప్పేసి సిపిఎం చెప్పింది. మిగిలినటువంటి పార్టీలు కూడా మరి అలాంటి వైఖరిని తీసుకోవచ్చు, లేదా తీసుకుంటాయా లేదనేటువంటి మనం చెప్పలేము. అందుకని ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ఇప్పుడు ఊహించి అయితే మాట్లాడలేము. రైట్. మానవతారాయ్ గారు చెప్పండి, అంటే మొత్తానికి బీజేపీ అయితే ఏదన్నా పావులు కదిపితే కదపొచ్చేమో అక్కడ పరిస్థితి, అంటే జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఏదైనా చేయొచ్చేమో అనిపిస్తుంది. కానీ ఏదైనా సరే గెలిచిన పార్టీకి ఒక 6 నెలలు సంవత్సరం అయితే సమయం ఇలా. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అయితే మాత్రం కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఒక 6 నెలలు సంవత్సరం అయితే మాత్రం సమయం ఇస్తున్నాం, తర్వాత మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. ఆ పరిస్థితులే అక్కడ కూడా అంటే చేయలేకపోతున్నారా? అంటే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఒక 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఏవైతే మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని అమలు చేయడం, ముఖ్యంగా ఆయన 5 అంశాలను అయితే మాత్రం మేనిఫెస్టోలో పొందుపరిచారు, వాటన్నిటిని అమలు చేయడం కోసం అయితే మాత్రం సమయం కావాలని చెప్తున్నటువంటి తరుణంలో ఎందుకు స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారనుకోవచ్చు? అంటే స్టాలిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే తన కార్యకర్తలు చేజారిపోకుండా, అంటే అధికార పార్టీ వైపు మొగ్గు చూడకుండా నియంత్రించడం కోసం, తర్వాత వాళ్ళని తమ పార్టీలో కొనసాగించేందుకు ప్రయత్నాలు చేయటం. కాబట్టి మనం ఇప్పుడే ఎన్నికలు రావు, మనం పోరాటం చేయాలంటే కార్యకర్తలు సముఖత వ్యక్తం చేయరు. కాబట్టి ఆయన తనదైనటువంటి శైలిలో ప్రసంగించడం జరిగింది, కార్యకర్తలను ఉత్తేజపరచడం జరిగింది. ఆ ప్రభుత్వం ఉండదు, కూటమి ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం, అది కూలిపోద్ది అని చెప్పి వాళ్ళలో ఏదో ఆత్మస్థైర్యం నింపినట్టే ఉంది. అయినప్పటికీ బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే మన విజయ్ వచ్చేసి ఆయన మొత్తం స్పష్టంగా చెప్పిండు, నా సిద్ధాంతం లౌకికవాదం, సామ్యవాదం, కాబట్టి నా సిద్ధాంతంతో కలిసి వచ్చే పార్టీలతో నేను పోతా, ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ తనతో కలవాలని చెప్పి 50 స్థానాలు ఇస్తాం అని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది. కాబట్టి అప్పుడున్న రాజకీయ అవసరాలు బట్టి కాంగ్రెస్ పార్టీ డిఎంకే పార్టీతో ఉన్నది. డిఎంకే పార్టీ మమ్మల్ని అవమానపరిచినా మేము 48 స్థానాలు అడిగినా వాళ్ళు 28 స్థానాలకే పరిమితం చేశారు. అయినప్పటికీ ఇండియా కూటమిలో భాగంగా గౌరవించి ఆడ పోటీ చేసినాం. తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా అత్యధిక ప్రజలు తీర్పిచ్చారు, పెద్ద పార్టీ, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అనేక అడ్డంకులు ఉన్నాయి. కాబట్టి రాజ్యాంగ రక్షణలో భాగంగా అట్లా ప్రజలు తీర్పిచ్చిన పార్టీకి, అదేవిధంగా మా భావాలు, మా లౌకికవాద భావాలు, వాళ్ళ భావాలు కలుస్తున్నాయి కాబట్టి వాళ్లకు మద్దతు ఇచ్చినాం. డిఎంకే ఇప్పుడు కూడా మమ్మల్ని అలిగింది తప్ప మమ్మల్ని విడిపోలేదు. కాబట్టి డిఎంకే వాళ్ళు కూడా సరే పైకేదో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినా స్టాలిన్ గారు మాత్రం ఆ సాహసం మాత్రం చేయరని చెప్పి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆ రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు చూస్తే దృఢంగా ఉండే పార్టీలు విజయ్ పార్టీ, టీవీకే పార్టీ, అదేవిధంగా డిఎంకే పార్టీని. ఏఐడిఎంకేలో ఆకర్షణీయమైనటువంటి నాయకుడు లేడు, అదేవిధంగా బలమైనటువంటి నాయకుడు లేడు. కాబట్టి ఆ పార్టీలో చీలికలు వచ్చే అవకాశం, ఆల్రెడీ చీలిపోయి దాదాపు ఇటు వచ్చి మద్దతు తెలిపారు. మిగతా వాళ్ళు కూడా చాలామంది కూడా ఈ వైపు చూసే అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసి విజయ్ ఎన్ని రకాల బీజేపీ ప్రభుత్వం, ఎన్ని రకాల కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టినప్పటికీ అవసరమైతే మా ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటాడు కానీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తారు కానీ బీజేపీతో కలిసిపోడని చెప్పి నాకు అనిపిస్తుంది. కానీ రాజకీయాలు ఎప్పుడు ఎట్లుంటే కూడా చెప్పలేము.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎందుకంటే సుదీర్ఘకాలం మాతో ఒకప్పుడు డిఎంకే పనిచేసింది, తర్వాత మమ్మల్ని విభేదించి ఆ ఎన్డీఏ కూటమి పోయింది. అప్పుడు యూపీఐ 1 యూపీఐ 2 ఉంది. ఆ తర్వాత మేము వాళ్ళతో సుదీర్ఘకాలం డిఎంకేతో పనిచేసినాం. అట్లా అదేవిధంగా ఇప్పుడు మేము అంటే మా భావాలతో కలిసినటువంటి విజయ్ లాంటి పార్టీని రేపు భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలవాలంటే, అత్యధిక స్థానం గెలవాలంటే, ఇలా మాకు సంబంధించిన లౌకిక భావాలు బీజేపీని ఎదుర్కోవాలంటే, బీజేపీ కూటమిని ఎదుర్కోవాలంటే విజయ్ పార్టీతో ముందుకు పోవటమే మంచిదని చెప్పి మేము ముందుకు పోవటం జరిగింది. కాబట్టి రాజకీయాలు కూడా విచిత్రంగా ఉంటాయి. కానీ తెలంగాణలో చూడండి, మానవతారాయ్ గారు మీరు కొన్ని అనుమానాలు రేకెత్తించారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో జరిగినట్టు పరిణామం, మహారాష్ట్రలో గతంలో జరిగినటువంటి ఆ షిండే వర్గం ఏదైతే ఉందో దాంట్లో చేసాం, అదే టైప్ లో ఏదన్నా జరిగితే అంటే తమిళనాడులో కూడా జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? నేను అదే అంటున్నా. ఇప్పుడు బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది. చేసైనా మాయాపాచకలు వేసైనా సరే, శకుని మాయాపాచకలు వేసైనా సరే, విజయ్ ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నంలో ఉంటుంది. కూలగొట్టే ప్రయత్నంలో నిలబెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అవసరమైతే మరి స్టాలిన్ కూడా ఆ విధంగా ఏఐడిఎంకే ఆ విధంగా స్టాలిన్ కూడా మనసు మార్చుకొని బీజేపీ వ్యతిరేక కాబట్టి సరే ఎన్నికల సమయంలో వాళ్ళు విజయ్ అణచివేసే ప్రయత్నం చేసినా రకరకాల తర్వాత మనసు మార్చుకొని ఇటు కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. రాజకీయాలు ఏదైనా సాధ్యం. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాం అనుకున్నావా? అదేవిధంగా మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి, అంటే శివసేన కాంగ్రెస్ వ్యతిరేకం, రాజకీయంగా శత్రుత్వం, కానీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి అక్కడ మహా వికాస్ అఘాడి అని చెప్పేసి. అట్లనే తెలంగాణ కోసం పుట్టిన టీఆర్ఎస్ పార్టీ మరి తెలుగుదేశం పార్టీతో సంకీర్ణ పోటీ చేయడం జరిగింది కలిసి పొత్తు పెట్టుకొని. కాబట్టి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండవు. కాబట్టి ఒక భావాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కలవాలనే ప్రయత్నం చేస్తారు. ఒక్కోసారి విఫలమైపోతుంటే ఒక్కోసారి. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనం ఇప్పుడు జోస్యం చెప్పలేము. రైట్. కోటేశ్వర గారు, అంటే మానవతారాయ్ గారు చెబుతున్నట్లు ఒక మహారాష్ట్రలో జరిగినటువంటి పరిణామాలు ఒకవేళ కనుక చెయ్యాలి అనుకుంటే అది బీజేపీయే చేయిస్తుంది. కానీ అక్కడ ద్రవిడ పార్టీలన్నీ కూడా కలిసి ముక్తకంఠంతో బీజేపీని కూడా ఎదిరించేటటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడ ఒక నినాదం ఉంది. అంటే మిగిలినటువంటి రాష్ట్రాలు వేరు, తమిళనాడు రాజకీయాలు వేరు. ఏదైనా సరే ఆ రాష్ట్రానికి కనుక రాష్ట్రంలో ఏదన్నా ఆ విఘాతం కలిగించేటటువంటి అంశం ఏదన్నా అయిందంటే మాత్రం అన్ని పార్టీలు కూడా కలుస్తాయి, అన్ని వర్గాలు కూడా కలుస్తుంటాయి. మనం చూసాం జల్లికట్టు విషయంలో అన్ని పార్టీలు కూడా అన్ని వర్గాలు కూడా కలిసినటువంటి సందర్భం. అదే మాదిరిగా ఏదైనా సరే ప్రభుత్వాన్ని కూల్చివేస్తున్నటువంటి తరుణం కనుక ఆసన్నమైంది అని అంటే మాత్రం ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పేసి మానవతారాయ్ గారు కూడా చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అంట? అంటే మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు వేరు, తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఎందుకంటే బీజేపీ ఒక్క సీటుతో ఉంది. అది అన్నాడీఎంకేతో జట్టుకట్టి ఉంది కనుక అన్నాడీఎంకే ద్వారా అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చు అనేటువంటి అనుమానాలు గవర్నర్ చర్యలతోటి వచ్చిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు ఆ అన్నాడీఎంకేలోనే చీలిక అనేటువంటిది ఏర్పడింది. ఆ చీలిక ఏర్పడినటువంటి క్రమంలో మరి వాళ్ళు అన్నాడీఎంకేతో విడగొట్టుకొని వస్తారా, లేకపోతే మాదే అసలైనటువంటి అన్నాడీఎంకే అనేటువంటి క్లెయిమ్ చేసుకుంటారా? ఎందుకంటే అది ఆ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత అంశం. రెండవది అది కోర్టులకు ఎక్కేటువంటి అవకాశం కూడా ఉంది. ఏది నిజమైన అన్నాడీఎంకే అనేటువంటిది గుర్తింపుకోవాలి వచ్చేసరికి కొన్ని సమస్యలు ఉన్నాయి, చట్టపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకని ఆ ట్రాక్ వేరు. ఆ ట్రాక్ని ఒకవేళ వాళ్ళు ఆ తిరుగుబాటు ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు ఇచ్చారు, కానీ అది అన్కండిషనలా లేకపోతే కండిషనలా అనేటువంటిది మనకి ఇంకా తెలియదు. కండిషన్ కనుక అయ్యేట్లయితే వాళ్ళని మంత్రివర్గంలోనూ లేకపోతే ఇతరత్ర అకామిడేట్ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం చేసినప్పుడు సహజంగానే మిగిలినటువంటి పార్టీలు పునరాలోచించుకుంటాయి. రెండోది డిఎంకే లేదా వామపక్షాలు కాంగ్రెస్తో కూడినటువంటి ఇతర పార్టీలతో కూడినటువంటి కూటమి లక్ష్యం అక్కడ తమిళనాడులో బీజేపీని అడుగు పెట్టనివ్వకూడదు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. ఆ బీజేపీతో పాటు చేతులు కలిపినటువంటి అన్నాడీఎంకేని కూడా అడుగు పెట్టనివ్వకూడదు, తిరిగి అధికారానికి రానివ్వకూడదు అనేటువంటిది ఒక లక్ష్యం. మరి అటువంటి లక్ష్యం కలిగినటువంటి పార్టీలు మరి అదే బీజేపీ దొడ్డిదారిన విజయ ప్రభుత్వాన్ని టేక్ ఓవర్ చేయడానికో లేకపోతే ఇతరత్ర చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒకవేళ అందులో విజయ పార్టీలోనే మళ్ళా ఏదైనా తిరుగుబాటు లేకపోతే చీలికలు ఎందుకంటే మనం చెప్పలేము. ఇప్పుడు విజయ్ చెప్పిన దాన్ని నేను బీజేపీతో కలవను అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఏదైనా కారణాలతోటి కలిశారనుకోండి, ఆ పార్టీతో గెలిచినటువంటి వాళ్ళందరూ ఉంటారనేటువంటి గ్యారెంటీ కూడా ఏమి లేదు కదా. అందుకని
ఏం జరుగుతుంది ఏంటనేటువంటిది మనం విజువలైజ్ చేసి, లేకపోతే ఇలా జరగాలని మనం ఏమి కోరుకోవట్లేదు, లేకపోతే చెప్పడం లేదు. కానీ అవును. బీజేపీ ప్రమాదాన్ని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మానవతారాయ్ గారు చెప్పినట్టు డిఎంకే కూడా పునరాలోచించుకోవచ్చు. ఎందుకంటే దొడ్డిదారిన డిఎంకే బీజేపీ తమిళనాడులో అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలు కావచ్చు, లేదా సామాజిక సమతుల్య స్థితిని దెబ్బతీసేందుకు కూడా ప్రయత్నిస్తుంది. అటువంటి పరిస్థితిని ఏ పార్టీ కూడా కోరుకోవట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ విజయ్కి మద్దతు, బేషరతు మద్దతు అంటూనే కమ్యూనల్ ఫోర్సెస్ తోటి మీరు కలవకూడదు అనేటువంటి షరతు పెట్టింది. మనం దాన్ని మర్చిపోకూడదు. మంత్రి పదవుల గురించి షరతు పెట్టలేదు, కానీ మీరు కమ్యూనల్ ఫోర్సెస్ తోటి కలవకూడదు అనేటువంటి ఒక షరతు కూడా పెట్టింది. అందుకని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇఫ్స్, బట్స్, లేకపోతే షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా ఉన్నది. అందుకని అతను ముందు నిలదొక్కుని ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఏమిటనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రైట్. కోటేశ్వర గారు, ఇంతకుముందు మానవతారాయ్ గారు అన్నట్లు అంటే రాజకీయాలు శాస్త్ర మిత్రులు, శాస్త్ర శత్రులు ఉండరని, అంటే డిఎంకే తోటి కాంగ్రెస్ ఎన్నో సంవత్సరాల నుంచి మైత్రి బంధాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కాంగ్రెస్ అయితే మాత్రం డిఎంకేని వదిలి టీవీకే పార్టీకి కాంగ్రెస్ అయితే మాత్రం మద్దతు ఇవ్వండి. అంటే దీన్ని బట్టి ఆలోచిస్తుంది ఏంటంటే ఏదైనా సరే ఒక జాతీయ పార్టీకి అయితే మాత్రం అక్కడ ఒక స్థానం ఉండాలని కోరుకుంటున్నాయి అనుకోవచ్చా? అయితే తమిళనాడు రాజకీయాల్లో కాంగ్రెస్ అనుసరించినటువంటి వైఖరి మీద ఒక విమర్శ అయితే ఉన్నది. ఎందుకంటే ఒక కూటమిగా పోటీ చేసిన తర్వాత కూటమిగా ఒక నిర్ణయం తీసుకోవాలి. అటువంటి నిర్ణయం తీసుకోలేనప్పుడు సంప్రదింపుల ద్వారా ఇదిగో మేము ఫలానా కారణంతో మేము విజయ్కి మద్దతు ఇస్తున్నాము అనేటువంటిది ప్రధాన పార్టీ తోటి కనీసం సంప్రదించాలి. అటువంటి సంప్రదింపులు ఏమి లేకుండానే ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కానీ వీసీకే కావచ్చు, సిపిఐ, సిపిఎం కానీ, లేకపోతే ముస్లిం లీగ్ 8 సీట్లు ఉన్నటువంటి ఈ 4 పార్టీలు కూడా ఆ విధంగా కాకుండా ఎందుకు తాము మద్దతు ఇవ్వాలనుకుంటున్నామో అనేటువంటి అంశాన్ని ప్రధానమైనటువంటి పక్షమైనటువంటి డిఎంకే నేత స్టాలిన్ తోటి చర్చించారు. స్టాలిన్ తో చర్చించిన తర్వాత ఒక అవగాహన వచ్చి మేము ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే మద్దతు ఇస్తున్నాము, మేము మంత్రివర్గంలో చేరటం లేదు. బీజేపీ లేదా మతోన్మాదానికి వ్యతిరేకంగా కేంద్రం తమిళనాడుకు జరిగేటువంటి అన్యాయాలకి వ్యతిరేకంగా జరిగే పోరాటంలో డిఎంకేతోనే మేము గతంలో మాదిరే కలిసి పనిచేస్తామనేటువంటిది ఆ 4 పార్టీలు స్పష్టంగా చెప్పాయి. కానీ కాంగ్రెస్ ఆ విధమైనటువంటి ఒక స్పష్టత ఇవ్వలేదు. అందుకనే కాంగ్రెస్ మీద స్టాలిన్ కి ఆగ్రహం వచ్చింది. మేము వాళ్ళ పక్కన కూర్చోమని చెప్పేసి చెప్పడం, ఈ కామెంట్స్ అన్ని కూడా జరిగాయి. అయితే రాజకీయాల్లో ఇలాంటివన్నీ గతంలో అదే కాంగ్రెస్ తోటి చేతులు కలిపారు, అదే కాంగ్రెస్ ని విభేదించారు, బీజేపీతో కూడా చేతులు కలిపారు డిఎంకే నాయకులు, అన్నా డిఎంకే నాయకులు కాంగ్రెస్ తో చేతులు కలిపారు, బీజేపీతో కూడా చేతులు కలిపారు. అందుకని అలాంటి దాన్ని అవకాశవాదమే, ఖచ్చితంగా దానికి వేరే పదవే లేదు. అటువంటి అవకాశవాదానికి పాల్పడినటువంటి చరిత్ర ఆ పార్టీలకు కూడా ఉన్నది కనుక వాస్తవాలకు అనుగుణంగా భవిష్యత్తులో జరిగేటువంటి పరిణామాల్లో మళ్ళీ రియలైన్ కావచ్చు. మారుతారాయ్ గారు, చివరిగా ఏంటి అంటే అక్కడ ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఎన్నికల ముందు మేము వాళ్ళతో కలిసి పనిచేసినాం. అదే విజయ్ మమ్మల్ని అప్పుడు అడిగిండు, ఇప్పుడు ఆహ్వానించిండు. ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిచ్చిన పార్టీ నిలబడాలి కాబట్టి, అది కూడా మా భావాలతో కలిసి వచ్చే పార్టీ కాబట్టి మేము మద్దతు జరిగింది. ఇప్పుడు కాదు, రేపు వచ్చే లోక్సభ ఎన్నికల గురించి అది కరెక్ట్ కాదు కదా. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మైత్రి బంధం కొనసాగిస్తున్న ఓటమి నిబంధనలకు విరుద్ధంగా ఆ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదన్నదే ఇప్పుడు రాజకీయాల్లో అదే అన్న. ఇప్పుడు మేము వాళ్ళని వివేదించలే. ఈ ప్రభుత్వాన్ని రేపు భవిష్యత్తులో బీజేపీని జాతీయ స్థాయిలో ఎదుర్కోవాలంటే, తమిళనాడులో బీజేపీని ఎదుర్కోవాలంటే లోక్సభ ఎన్నికల్లో తప్పకుండా విజయ్ బలపరచాల్సిందే, విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందే. డిఎంకేకి ప్రజల్లో మంచి పేరు లేదు అక్కడ. కాబట్టి డిఎంకేతో పోవటం వల్ల రేపు జాతీయ స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది. మేము అట్లనే డిఎంకే స్థాయిని మేము విభేదించలేదు. ఇండియా కూటమిలో ఆయన కూడా పక్కన కూర్చుంటున్నాడు, పార్లమెంట్లో మేము వేరే స్థానాల్లో కూర్చుంటున్నాడు, కానీ మా భావాలతోనే ఉన్నాడు. కాకపోతే అది ఎప్పుడైనా కలవచ్చు. కాకపోతే రేపు వచ్చే పెను ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ నిలవరించాలంటే తమిళనాడులో కానీ రేపు ఎట్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే 2014 42 స్థానాలు, 2018లో 52, మొన్న 100 స్థానాలు ఉన్న అతిపెద్ద పార్టీ కాంగ్రెస్లో. అదేవిధంగా బీజేపీ వాళ్ళకి 2014 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2018లో 303,
23-24 పార్లమెంట్ ఎన్నికలు 400 వస్తేనే 240కి ఆగిపోయారు. ఇలా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లేకపోతే సంకీర్ణ ప్రభుత్వం లేదు మోడీది. Right. కాబట్టి కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది. Right. ఈ గ్రాఫ్ అదే విధంగా పెరగాలంటే వ్యూహాత్మకంగా విజయ్కి మద్దతు ఇవ్వాలి. రైట్ మా భావాలతో మీ రాజకీయ భవిష్యత్తు చూసుకున్నారు. రైట్ అంటే భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, మా రైట్ భవిష్యత్తు కాదు, రైట్ దేశ భవిష్యత్తు చూసినాం. రైట్ థ్యాంక్ యూ అండి మానవతారాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే మన్యం కోటేశ్వర గారు, సీనియర్ జర్నలిస్ట్ మరియు రాజకీయ విశ్లేషకులు స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే తమిళనాడులో రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరిగిపోతున్నాయి, మరియు స్టాలిన్ అనుకున్న విధంగానే ఏ విధంగా ఒక పక్క టీవీకే పార్టీ అధినేత, అలాగే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి విజయ్ అయితే మాత్రం సీఎంగా కొనసాగుతున్న తరుణంలో మరి ఆయనకి అనుకున్న సమయానికి విధంగా మద్దతు ఇస్తారా, లేకపోతే ఏ విధంగా రాజకీయ పరిణామాలు మారుతాయనేది మనం వేచి చూద్దాం. ఇవాళ స్పెషల్ డిబేట్లోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Prime 9 న్యూస్. నిజం ఇదే మా ఇచ్చ.